అనంతపురం జిల్లాలోని ఓ విల్లాలో భారీ చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండ్రెడ్డి వెంకట శివారెడ్డి ఇంట్లో 3 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు దుండగులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డట్టు చెబుతున్నారు బాధితులు. వచ్చే నెల 7న తమ కూతురి పెళ్లి ఉందని, పెళ్లి కోసం చేయించిన నగల్ని దొంగలు ఎత్తుకు వెళ్లారని చెబుతున్నారు. బంగారంతో పాటు 20 లక్షల నగదును కూడా దోచుకు వెళ్లినట్టు చెబుతున్నారు. మొత్తం 5 సభ్యుల ముఠా చోరీకి పాల్పడ్డట్టు సీసీ ఫుటేజ్లను బట్టి తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెళ్లి కోసం దాచి ఉంచిన బంగారు ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లిన ఘటన ప్రస్తుతం మనం ఏదైతే ఉందో అనంతపురంలోని రాజహంస స్వీట్ హోమ్స్ దగ్గర జరిగింది. విల్లా 34లో నివాసం ఉంటున్న శివారెడ్డి ఇంటిలో ఈ ఫిబ్రవరి 6వ తారీఖు 7వ తారీఖున వివాహం ఉంది. ఈ వివాహానికి సంబంధించి ముందస్తుగానే వీరు బంగారు ఆభరణాలు అలాగే నగదు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. అసలు ఇంత పెద్ద మొత్తంలో బంగారు ఎందుకు పెట్టుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బంగారు ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని రోజుల ముందే తెచ్చి పెట్టుకున్నారు, ఎంత తెచ్చి? సార్, నా కూతురు పెళ్ళి నెక్స్ట్ మంత్ 6-7 ఉంది. అందుకోసం అని చెప్పేసి బంగారం అంతా కొనుక్కున్నాము. పాత బంగారం అంతా ఉండేదంతా కూడా ఓ చోటికి పెట్టుకొని ఇంట్లో పెట్టడం జరిగింది. అందువల్ల అంతా బంగారం ఒకే చోటే పెట్టుకోవాల్సి వచ్చింది. ఎంత ఉంటుంది? మీ 6-7 పెళ్లి అని చెప్తున్నారు, మీ పాపకు సంబంధించి ఎంత బంగారం ఉంటుంది, ఎంత క్యాష్ అని చెప్పారు పోలీసులు? సార్, క్యాష్ 20 లక్షల రూపాయలు క్యాష్ సార్. బంగారు ఆభరణాలు, ఈ వజ్ర ఆభరణాలన్నీ కలిపితే కూడా 3.5 crores ఉంటుంది సార్. మొత్తం ఈ ఘటనకు సంబంధించి మీకు సమాచారం అందిన తర్వాత మొత్తం మీరు చెక్ చేసుకుంటే ఏమైనా పెట్టింది? అంతా మొత్తం చిందరవందర పడినాయి ఏమన్నా? మొత్తం ఇంటికి వచ్చేలోపు మొత్తం అన్ని చిందరవందరగా వేసేసారు. మొత్తం ఎక్కడ వదలకుండా మొత్తం సెర్చ్ చేసేసి ఇంట్లో ఒక్క రూపాయి లేకుండా, ఆడవాళ్ళు చిన్న పర్సుల్లో పెట్టుకునే వాటిని కూడా 70-80 రూపాయలు ఉన్న నగదును కూడా మొత్తం తీసుకెళ్లారు. ఒక్క రూపాయి లేకుండా తీసుకెళ్లారు ఇంట్లో. అంటే ఇదే కాలనీలో ఇంకా మరో 2 ఇండ్లు కూడా కొట్టారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ ఇంట్లో చిన్న మొత్తంలో పోయిందని చెప్తున్నా. అక్కడ చేసి ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అవును సార్, అంటే చెప్పిన దీన్ని బట్టి వాచ్మెన్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ 2 ఇళ్లలో చోరీ చేసుకొని మా ఇంటికి ఇక్కడ వచ్చి లాక్డ్ హౌసెస్ని చోరీ చేసే ప్రయత్నం చేసినారు సార్. అన్ని చేసి లాక్కున్న వాటిని అన్నింటినీ కూడా బ్రేక్ చేసి దొంగతనం చేశారు. ఏదో ప్రొఫెషనల్ గ్యాంగ్ బయట నుంచి వచ్చి గ్యాంగులు చేస్తూ ఉంటాయి, వాళ్ళలోనే అని అనుకుంటున్నాం సార్. నగర్ శివార్లో ఉన్న రాజహంస స్వీట్ హోమ్స్లో 3 ఇండ్లు వరుసగా చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి గురైన సమయంలో ఒక ఇంటిలో ఏదైతే ఉన్నారో శివారెడ్డికి సంబంధించి ఇంటిలోనే పెద్ద మొత్తంలో దాదాపుగా 3 కోట్ల పైచీలకు బంగారు, 20 లక్షల నగదు, అలాగే చిన్న చిన్న మరి కొన్ని ఆభరణాలు కూడా చోరీ అయినట్లు పోలీసులకి ఫిర్యాదు చేస్తారు. ఎస్పీ కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారు. సీసీ ఫుటేజ్ ఆధారం కూడా మొత్తం ఈ అనుమానితులు ఎవరున్నారో అనుమాతులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ అనంతపురం ఉమ్మడి జిల్లాలో అతి పెద్ద చోరీగా దీన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో బంగారు చోరీ కావడం మొదటిసారి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్స్, టెక్నికల్ సాంకేతిక ఆధారంతో దొంగలు పట్టుకున్న పనిలో పోలీసులు ఉన్నారు.